నమస్తే. మనం ఇప్పుడు ఒక నియంత్రణ రేఖ వద్ద ఉన్నాం. అంటే యుద్ధం జరగడానికి ముందు ఏదైతే సరిహద్దులకు ఇస్తారో ఆ సరిహద్దుల వద్ద ఉన్నాం. డౌట్ పడుతున్నారా? నిజమే, చూడండి ఎట్లాంటి బ్యారికేడ్స్ ఉన్నాయో చూడండి. ఇదంతా మనకి యుద్ధ సరిహద్దే. రేపు పెద్ద యుద్ధం జరగబోతుందంట. ఇక్కడ అధికారులంతా ఏర్పాట్లు చేశారు. ఇది ఎక్కడో కాదు, కేతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం. రేపు ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్స్ కాబోతున్నాయి. గతంలో కూడా మనకి ఇక్కడ ఫిబ్రవరి 16, 17 తారీఖు నాడు జరిగిన ఇష్యూకి సంబంధించి ఈసారి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ చంద్రయ్య గారు, స్థానిక సంస్థల కలెక్టర్ గారు, వారే ఈ ఏర్పాట్లను చేయిస్తున్నారు. అంటే ఎందుకు అంటే గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇక్కడ పబ్లిక్ జమ కావద్దు, ఏ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ వరకు రాకుండా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, పురపాలక సంఘ కార్యాలయం కేతనపల్లి మున్సిపల్ ఆఫీస్. పోయినసారి ఇక్కడనే, ఇప్పుడు మనం నిల్చున్న దగ్గరే గలాట సృష్టించారు, గొడవ జరిగింది, కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇక్కడే బైఠాయించారు. పోయినసారి ట్రాక్ నుంచి ఇటు కొంతమంది వచ్చింది, ఈ ట్రాక్ నుంచి ఇటు కొంతమంది వచ్చింది, ఇటు నుంచి వచ్చి డిస్టర్బ్ చేసిండ్రు. కాబట్టి ఈసారి అసలు ఇటు నుంచి కూడా రాకుండా టోటల్ మూసేశారు. అంటే అసలు ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ఓబి మీద అటు నుంచి ఇటు రాకుండా, ఇటు నుంచి అటు రాకుండా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఒక 600 మంది స్పెషల్ ప్రొటెక్షన్. అంటే అసలు ఇంకా ఎందుకు ఇంతగానం చేస్తున్నారు అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. సరే, ఒక్కసారి మనం లోపల కూడా అసలు ఎట్లా ఏర్పాటు చేశారనే దాన్ని పరిశీలిద్దాం. రైట్, మనం ఇక్కడ చూస్తున్నాం. పోయినసారి ఇదే మున్సిపాలిటీ కార్యాలయంలో ఇక్కడ ఈ జాలి వద్ద నుండే ఇక్కడ కౌన్సిలర్లు మేము ప్రమాణ స్వీకారం చేస్తాము, మాకు తగిన కోరం ఉంది, చేయించండి అని చెప్పేసి ఇందులో నుంచి మనకు మాట్లాడి, ఇందులో నుంచి మీడియాకి అడ్రస్ చేస్తూ మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాం, మాకు కోరం ఉంది, మా కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేయించండి, మాకు చైర్మన్గా మాకు మేము రెడీ ఉన్నామని చెప్పి చెప్తుంటే కూడా అధికారులు అప్పుడు పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వానికి, పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తలకి చేయలేదు. సరే, ఆ రోజు నుంచి కూడా ఇప్పటివరకు మళ్ళీ కౌన్సిలర్లు మన కేంద్రమైన మున్సిపాలిటీలో కనబడలేదు. అసలు ఇప్పుడు ఒకసారి చూద్దాం, లోపల ప్రమాణ స్వీకారం జరుగుతుంది, ఎట్లాంటి ఏర్పాటు చేద్దామో చూద్దాం. చూడొచ్చు ఇక్కడ మీరు. ఇంతకుముందు ఏంటంటే ఇటు ఎట్లాంటి బ్యారికేడ్స్ లేవు. ఇప్పుడు ఇనుప జాలీలతోని బ్యారికేడ్స్ కట్టినారు. ఇగో ఇటు బీఆర్ఎస్ 10 మంది, సిపిఐ 4, కాంగ్రెస్ 7 సీట్లు, ఇండిపెండెంట్ 8. మొత్తం ఇక్కడ 22 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి. ఇవి ఆఫీసర్లు అయ్యి ప్రమాణ స్వీకారం చేయడానికి చూస్తున్నాం. ఇక్కడ మనం వైస్ చైర్పర్సన్ల ఎన్నిక 4/4/2006, స్థలం కేతనపల్లి, పురపాలక సంఘం కేతనపల్లి, మంచిర్యాల. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హైట్ కూడా సరిపోదు. ఒకవేళ అంటే దగ్గర ఉంటే ఆవేశపూరితానికి వచ్చి చేతులు కూడా అందద్దు, కొట్లాడుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇంకా దీని మీద ఇట్లా ఎత్తు కానీ ఏది కానీ పెట్టే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. అంటే ఈసారి ఎన్నికల అధికారి గారు చాలా సీరియస్గా ఇందులో ఉన్న వాళ్ళ ఆవేశాల లోను కాకుండా, ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా. ఎందుకంటే గతంలో ఇక్కడనే మహిళా కౌన్సిలర్లను అసభ్యంగా ప్రవర్తించారు, చేతితో తాకారని చెప్పేసి చెప్పారు. వాళ్ళ ఆరోపణలకు ఇంకా అట్నే ఉన్నది. వాళ్ళు హ్యూమన్ రైట్స్కి పోయినారు, మహిళా కమిషన్ పోయినారు, అది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మనం చూస్తున్నాం అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. మేబీ అది పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. దీన్ని పూర్తి స్థాయిలో అడిషనల్ కలెక్టర్ గారే పర్యవేక్షిస్తున్నందున కంపల్సరీ రికార్డింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రం ఇంకొద్ది హైట్ పెంచితే అసలు ఒకరికొకరు తాకరు. మేబీ ఎట్లయినా కూడా లోపలి కంటే అసలు వీళ్ళు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. మనం ఇవి చూస్తున్నాం. అంటే ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా అక్కడ ఎలక్షన్ కేంద్రంలో పెట్టిన బాబతే ఇప్పుడు ఇది ఆ కౌన్సిల్ హాల్లో హైట్ పెంచడం కోసం ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సరే, ఏదేమైనా కూడా అన్నిటికన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్చువల్లీ కేతనపల్లి ఒక సాధారణ మున్సిపాలిటీ. ఓ మత తగాదాలు ఉండవు, ఏం లేదు ఇక్కడ. గతంలో కూడా ఎప్పుడు ఇంత పెద్ద పోలీస్ బందోబస్తు మధ్య ఇట్లాంటి వాతావరణం చూడలేదు. అయితే ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టేజ్గా తీసుకోవడంతో పాటు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ చాలా ప్రెస్టేజ్ తీసుకోవడం, అట్లాగే ఇక్కడ బీఆర్ఎస్ యువ నాయకుడు చాలా అగ్రెసివ్గా ఉండే నాయకుడు కాబట్టి బాల్క సుమన్ ఎట్లాగైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఈ వంకతోనైనా నొక్కి పెట్టాలనే ఆలోచనతో ఇదంతా చేసినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా పక్కకు పెడితే 22 మంది కౌన్సిలర్ల 10 బీఆర్ఎస్, 4 సిపిఐ వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేసినారు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కూడా.
ఇటుపక్క నుంచి 7 కాంగ్రెస్ గెలిచింది, ఒక ఇండిపెండెంట్ కలుపుకుంటే 8 అయినాయి. ఈ 22 మందికి రేపు 600 మంది పోలీసుల బందోబస్తు, యుద్ధ ప్రాతిపదికన ఏదో బార్డర్లో యుద్ధం జరిగినట్టు ఈ అంత సెక్యూరిటీలు, ఆర్ఓబి మూసివేత, అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి BNS 163 యాక్ట్, అదే పాతకాలంలో మనం చెప్పుకునేది 144 సెక్షన్, ఎందుకు ఏంటి అనేది ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. ఇటు ప్రభుత్వం అట్నే ఉంది, ఇది అట్నే ఉంది. కేవలం 22 మందిలో 12 మంది ఉంటే కోరం అయిపోతుంది. 14 మంది ఒక పక్క ఉన్నారు సిద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించండి అని గతంలో ఏదైతే ఫిబ్రవరి 17 తారీఖు నాడే లోపలుండి మొత్తుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ 14 మంది ఒక దిక్కు ఉన్నా కూడా ఈ పోలీసు వాళ్ళని ఇంతమంది మోహరించడం, ఇంత ఇది చేయడం, ఇదంతా నిజంగా చెప్పండి ఒక ప్రజాధనం వృధా తప్ప. ఇది నెక్స్ట్ మున్సిపాలిటీ లెక్కలలో ఏ లెక్కలలో వస్తేనే కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. ప్రజలారు ఇదంతా గమనించండి. ఏ పార్టీ వారికి మెజార్టీ సీట్లు వస్తే ఆ పార్టీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి. ఇది ప్రజా తీర్పు, సీక్రెట్ బ్యాలెట్కు ఉన్న పవర్ ఇది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసినా, రేపు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేసినా కూడా ప్రజలు ఇలాగే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై మాత్రం తర్వాత అందరూ కూడా ప్రశ్నించాలి. మున్సిపాలిటీని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ఇంటి కావచ్చు. ఇంత యుద్ధ వాతావరణం చేయాల్సిన అవసరం అయితే లేదు. కేవలం ఇవాళ మీడియాలో కూడా చూస్తున్నాం, ఒక నాయకుడు ప్రశ్నించాడు, 22 మంది కౌన్సిలర్లకు ఇంతో బందోబస్తు ఏర్పాటు చేయడమా? మరి ఎవరైనా కొట్లాడుకునే అవకాశం ఉందా, లేకపోతే తిట్లాడుకునే అవకాశం ఉందా? ఎవరైతే బలం తక్కువ ఉన్నదో వాళ్ళకోసారి ప్రమాణ స్వీకారం చేసి బయటికి పంపించి కోరం ఉన్నదని ప్రమాణ స్వీకారం చేపిస్తే అయిపోద్ది. లేదు బందోబస్తు చేయాలనుకుంటే ఒక 2 వ్యాన్లలో అటో 14 మందిని, ఇటు 8 మందిని ఎక్కించేసి తీసుకొచ్చి ఇక్కడ దించేస్తే ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఇది ఎందుకు హైప్ చేస్తున్నారో, ఎవరి కోసం హైప్ చేస్తున్నారో, ఇలా ఎవరి కుట్ర ఉందో, ఎవరి కొంటతనం ఉందో చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ DSP మీడియా తెలంగాణ.